నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్‌ని బ్రో. నాకు అస్సలు మ్యాథ్స్ అర్థం కావు. నాకు ఫిజిక్స్, కెమిస్ట్రీ అర్థం కావు. ఎంత చదివినా గుర్తుండట్లేదు. సో, ఎలా చదవాలి? కాన్సెప్ట్ వైస్‌గా చదవాలి అని చెప్పేసి నువ్వు అంటావు. అసలు ఆ కాన్సెప్ట్ ఎలా అర్థం చేసుకోవాలి? అర్థమెటిక్, రీజనింగ్ అనేవి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ ఆన్సర్స్ ఎలా చేయాలి? ఈ కాంపిటీషన్ ఇంత ఉంది కదా! దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? తక్కువ చదవాలి, ఎక్కువ మార్కులు రావాలి. చదివింది తక్కువైనా, ఎక్కువైనా గుర్తుండేటట్టు చూసుకోవాలి. సో, ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి? సో, ఇలా ప్రతి ఒక్క యాస్పిరెంట్‌కి డౌట్స్ ఉంటాయి. ఓకేనా? సో, ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తూ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు కాన్సెప్ట్ అంటే ఏంటి? ఫస్ట్ మనం అందరం అర్థం చేసుకోవాలి. కాన్సెప్ట్ అంటే ఏంటంటే సింపుల్‌గా చెప్తా చూడండి. పెద్ద పెద్ద పదాలు ఏమొద్దు, నేను ముందు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సింపుల్‌గా చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్‌గా మీరు బయాలజీకి వచ్చారు. ఓకేనా? సో, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఉంటది. లేదంటే పోషకాలు, న్యూట్రియంట్స్ అని చెప్పేసి ఒక చాప్టర్ ఉంటది. అంటే ఇప్పుడు ఎలా సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ చూడండి. సబ్జెక్ట్ అనేది బయాలజీ. ఓకేనా? సబ్జెక్ట్ బయాలజీ. ఇక్కడ చాప్టర్ అనేది ఏంటి? పోషక పదార్థాలు, న్యూట్రియంట్స్ అని చెప్పేసి చదువుకుంటాం. ఇందులో ఏముంటాయి? పాలు, విటమిన్స్, ప్రోటీన్స్ సంథింగ్ ఇలా చెప్తా ఉంటాం. ఓకేనా? పాలు, శ్వేత విప్లవం అంటే ఏంటి? ఇవన్నీ కూడా చదువుకోవాలి. ఇదే కాన్సెప్ట్. విటమిన్స్ విషయానికి వచ్చేసరికి మనం దీన్ని ఒక చిన్నపాటి చాప్టర్ లాగా తీసుకొని చదువుకుంటే బెటర్. ఓకేనా? సో, ఇక్కడ చూడండి, కొవ్వులో కరిగే విటమిన్స్, అలాగే నీటిలో కరిగే విటమిన్స్ అని కొన్ని ఉంటాయి. సో, ఇవన్నీ ఉన్నాయి చూసుకోవాలి. ఒక్కొక్క విటమిన్ తీసుకోవాలి. ఒక విటమిన్ చదివేటప్పుడు ఎలా చదువుతాం? ఒక విటమిన్ చదివేటప్పుడు ఇక్కడ మనం చూడండి కాన్సెప్ట్లోకి వచ్చేయాలి. అర్థమైందా? సో, ఒక్కొక్క విటమిన్ చదివేటప్పుడు కాన్సెప్ట్లాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక విటమిన్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఏదో ఒక విటమిన్ తీసుకున్నాం. ఆ విటమిన్ని రసాయనిక నామం. ఓకేనా? సో, సైంటిఫిక్ నేమ్ ఏంటి? ఆ విటమిన్ అనేది ఏ పదార్థాల ద్వారా మనకి దొరుకుతుంది అంటే కూరగాయలు, పళ్ళు సంథింగ్ వీటి వల్ల. ఓకే? ఏ పదార్థాల్లో దొరుకుతుంది చదవాలి. తర్వాత ఆ విటమిన్స్ బాడీకి ఎంత యూజ్ చేస్తాయి, ఓకే, ఎంత ఉపయోగపడతాయి మన హ్యూమన్ బాడీకి అని చెప్పేసి చదవాలి. అంటే వాటి వల్ల మనకి చర్మం బాగుంటుందా, గోళ్ళు బాగుంటాయా, జుట్టు బాగుంటుందా, కళ్ళు బాగుంటాయా, దేనికి రిలేటెడ్గా ఉందని చెప్పేసి చదవాలి. తర్వాత ఆ విటమిన్ లోపిస్తే వచ్చే డిసీజెస్, ఓకే, వ్యాధులు. విటమిన్స్ లోపించడం వల్ల లేదంటే ఎక్కువైపోవడం వల్ల కొన్ని డిసీజెస్ అనేవి వస్తుంటాయి. ఆ విటమిన్స్కి వచ్చే డిసీజెస్ ఇలా ఒక విటమిన్ తీసుకొని దానికి సంబంధించి ఒక 5 పాయింట్స్ అనేవి నీట్గా చదువుకుంటే అదే కాన్సెప్ట్. అలా అన్ని విటమిన్స్ గురించి చదవండి. ఓకే? ఒక విటమిన్స్ గురించి చదవం. ఆ విటమిన్స్ కోసం కొంత ఇన్ఫర్మేషన్ చదవవు కదా, దాని మీద నీకు క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తున్నాయో చూసుకోవాలి. ఆ క్వశ్చన్స్ని మనం ఎలా ఆన్సర్ చేస్తున్నామో అర్థం చేసుకొని అక్కడే మన తెలివంతా ఉంటుంది. ఎగ్జామ్ పేపర్ క్రియేట్ చేసేవాడు ఎవరో కూడా మనం ఇక్కడ ప్రిపేర్ అవుతుంటాం. చిన్న చిన్న ఎగ్జామ్స్ రాసుకుంటా లేదంటే కాన్సెప్ట్లు చదువుకుంటా మొత్తం ఇలా ప్రిపేర్ అవుతుంటాం. ఇంత ఈజీగా వాడు అక్కడ ఇవ్వడు. మీరు కావాలంటే ఇప్పుడు దాకా ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరిని ఎవరినైనా అడగండి, అన్న మీరు ఇప్పుడు ఎగ్జామ్కి చదువుతున్నారు కదా, ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న క్వశ్చన్లు ఇక్కడ ఉన్న క్వశ్చన్స్తో మ్యాచ్ అవుతాయి అంటే మ్యాచ్ అవుతాయి, కానీ అన్ని మ్యాచ్ అవుతాడు. అక్కడ ఎంతో కొంత హార్డ్ లెవెల్ ఇస్తాడో కాన్సెప్ట్ మీద బేస్ చేసుకుని ఇస్తాడని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుద్ది. ఓకేనా? సో, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు బేసిక్స్ ఆ కాన్సెప్ట్ నుంచి అలాగా చాప్టర్ని క్లియర్ చేయాలి. ఫస్ట్ కాన్సెప్ట్స్ అన్నీ క్లియర్ చేసేయాలి, విటమిన్స్ అన్నీ క్లియర్ చేసేయాలి. ఆ తర్వాత ఈ వాటర్ విటమిన్స్, ఫ్యాట్ విటమిన్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక చాప్టర్ అనేది మీరు కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత పోషక పదార్థాల్లో పాలు ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఇవి అన్నీ ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ కలిపి మీరు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో ఈ పోషక పదార్థాలనే చాప్టర్ మొత్తం మీరు కంప్లీట్ చేసినట్టే. దాని నుంచి బిట్ వస్తే మీరు మిస్ చేయరు. ఓకేనా? ఇలా చదవాల్సి ఉంటుంది. సో, బ్లడ్ సర్క్యులేషన్కి సంబంధించి అయినా సరే గుండె గురించి చదవాలి, రక్తం గురించి చదవాలి. ఓకేనా? సో, గుండె, రక్తం, దానికి సంబంధించి ఈ నర్వ్ మొత్తం ఏంటది, దమనలు, సిరలు, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, అర్థమవుతుందా, ప్లాజ్మా. సో, ఇలా మనం ఆక్సిజన్ అనేది ఎంతవరకు పీల్చుకుంటాం, ఆ ఆక్సిజన్ పీల్చుకున్న తర్వాత గుండె ఎక్కువగా యూజ్ చేసుకుంటుందా లేదంటే మన బ్రెయిన్ అనేది ఎక్కువగా యూజ్ చేసుకుంటుందా ఆక్సిజన్ని అని చెప్పేసి ఇవన్నీ కూడా చదువుతా మనకి ఒక కాన్సెప్ట్ మీద క్లారిటీ వచ్చేస్తుంది. ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేసే అంత కాన్సన్ట్రేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. అర్థమవుతుందా? సో, అందుకే కాన్సెప్ట్ అనేది ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఏదో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తున్నాం, మేము గ్రేటు ఇలా అనుకోవద్దు. ఎప్పుడు కూడా కొంచెం అటు ఇటు మార్చి క్వశ్చన్ ఇచ్చాడంటే కథం అయిపోతారు. తీరా చూస్తే మనకు అనిపిస్తుంటుంది, చాలామందిని నేను గమనించాను, ఎగ్జామ్స్ రాసి వస్తారు, 6 నెలల నుంచి, సంవత్సరం నుంచి, 2 సంవత్సరాల నుంచి చదివాను ఇంత కష్టపడి, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిన ఏరియా నుంచి క్వశ్చన్ ఇచ్చినా కానీ ఆన్సర్ చేయలేకపోయాను బ్రో అని చెప్పేసి అలా మాట్లాడుతుంటారు, చాలా ఫీల్ అవుతుంటారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఆ కాన్సెప్ట్ మీద నువ్వు ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తున్నాయి, ఎలా ఆన్సర్ చేయాలనేది ఫోకస్ చేయలేదు. ఏదో చదివామంటే చదివాం, అలా వెళ్ళిపోయారు. సో, ఇది అర్థమెటిక్, రీజనింగ్ ఇవి కూడా ఇంతే చేస్తున్నారు చాలామంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఫిజిక్స్ మనం చూసుకుందాం. ఫిజిక్స్లో ఏది బోల్డ్ టాపిక్స్ ఉంటాయి, కాంతి ఉంటుంది, లైట్. ఓకే? సో, ఈ కాంతి అనేది కొన్ని
కాంతిలో కొన్ని కొన్ని ధర్మాలు ఉంటాయి, ఓకేనా. సో ఆ ధర్మాలన్నీ కూడా ప్రాపర్టీస్ అంటే లైట్ యొక్క ప్రాపర్టీస్ అనేవి కొన్ని ఉంటాయి. ఇంగ్లీష్లో ధర్మాలు అంటాం, లక్షణాలు, ధర్మాలు. ఇందులో ఏముంటాయి? కాంతి వక్రీభవనం, కాంతి పరావర్తనం, కాంతి రుజుమార్గం, ఇలా ఉంటాయి కొన్ని, ఓకేనా. సో మనం ఏదో పైన చదివేసి కొన్ని ఎగ్జాంపుల్స్ చదువుకొని వెళ్ళిపోతుంటాం. వాడు అక్కడ డిఫరెంట్గా అడుగుతుంటాడు, క్వశ్చన్ చాలా డిఫరెంట్గా అడుగుతుంటాడు, ఓకేనా. ప్రతి జీవి దృష్టికోణం దేని మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి వేస్తాడు. కింద ఆప్షన్స్ వేస్తాడు, కాంతి పరావర్తనం, రుజుమార్గం, అది ఇది అని చెప్పేసి. కాంతి పరావర్తనం అనేది రైట్ ఆన్సర్. ఏంటి కాంతి పరావర్తనం అంటే? లైట్ రిఫ్లెక్షన్, ఓకేనా. సో మన దృష్టికోణం దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే కాంతి పరావర్తనం. ఎలా చెప్తున్నావు అంటే చూడండి, ఒక వస్తువు మీద లైట్ పడి అది రిఫ్లెక్ట్ అయితే ఆ వస్తువు మీద లైట్ పడింది, ఓకేనా, కాంతి పడింది. ఆ కాంతి పడడం వల్ల అది మనకు రిఫ్లెక్ట్ అయింది. అలా రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల ఆ వస్తువు మనకు కనిపిస్తుంది. దాని సైజ్ ఎంత ఉంది, దాని షేప్ ఎలా ఉంది, ఆ తర్వాత దాని కలర్ ఎలా ఉంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది, ఓకేనా. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, డిఫరెంట్గా అడుగుతాడు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇంకొంచెం మార్చి చెప్తుంటాడు. ఇందులోనే కొన్ని కోణాలు అడుగుతుంటాడు. 90 డిగ్రీలు ఉంటే ఒక వస్తువు అనేది ఆ రెండు అద్దాల మధ్య ఎలా ఎన్ని ప్రతిబింబాలు కనిపిస్తుంది, సంథింగ్ ఇలాంటివన్నీ ఉంటుంటాయి, ఓకేనా. సో ప్రతిదీ మనం డీప్గా చదవాలి. ఎప్పుడు కూడా కాన్సెప్ట్ నేర్చుకున్న వాళ్ళు ఫెయిల్ అవ్వరు, చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. మరి అంత గుర్తుపెట్టుకోవాలా అంటే గుర్తుపెట్టుకోవడం ఏముండదు. నువ్వు అందరూ అనుకుంటారు గుర్తుపెట్టుకోవడం అనేది చాలా కష్టమైన పని అని. గుర్తుపెట్టుకోవడం అనేది చేయకూడదు అసలు. ప్రతిరోజు ఆ సబ్జెక్ట్ చదివంటే నువ్వు బలవంతంగా గుర్తుపెట్టక్కర్లేదు, ఆటోమేటిక్గా అదే స్టోర్ అయ్యి ఉంటుంది. నీకు అవసరమైనప్పుడు అది బయటకు వస్తుంది, అర్థమవుతుందా. బలవంతంగా మనం సినిమా చూసినప్పుడు డైలాగులు గుర్తుపెట్టుకోవడం బలవంతం చేస్తున్నాం, అది గుర్తుంటుంది. చాలా రకాలవి, చాలా విషయాలు మనకు గుర్తుంటాయి, కానీ చదివిందే గుర్తుంటుంది, అదేంటి అర్థం కాదు. సో అందుకే మన బ్రెయిన్ ఫోర్స్ చేయకూడదు, చేసిందే మళ్ళీ చేయాలి, ఆటోమేటిక్గా గుర్తుంటుంది. సో కొంతమందిని చూస్తుంటాం అథమెటిక్ అంటే బెదిరిపోతారు, అలాగే ఈ రీజనింగ్ అన్న భయపడిపోతుంటారు, చాలా భయపడతారు. సో ఇవి ఎందుకు భయపడతారో అర్థం కాదు. బేసిక్స్ నుంచే నేనైతే చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్పాను. మీలో చాలామంది మన క్లాసులు విన్నారు అనుకుంటా, ఓకేనా. సో ఇంకా సో ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ అథమెటిక్ రీజనింగ్ క్లాసెస్ అనేవి నీట్గా ఉంటాయి. చూడండి, ఫస్ట్ పర్సంటేజెస్, రేషియోస్ అక్కడి నుంచి అలా స్టార్ట్ చేసుకొని చూడండి. చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్పాను, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రతి క్లాసు అలా మీరు నేర్చుకుంటే ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే, ఈ చాప్టర్ ఎలా ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఇలా ఆన్సర్ చేయొచ్చు అని, ఓకేనా. సో ఇలా రకరకాలుగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాం. కాకపోతే మన ఇంట్రెస్ట్ పెట్టకపోతే మరి చేసేది ఏం లేదు. చాలామంది ఏమంటారు, కాంపిటీషన్ ఎక్కువ ఉంది బ్రో, ఎలా వస్తుంది మాకంటే. ఇది నిజంగా చాలా కాంపిటీషన్ అనేది చెప్తున్నా. చూడండి, మీరు కానీ నీట్గా చదువుకొని ఇన్ని మార్క్స్ మేము తెచ్చుకోగలం అనుకుంటే కాంపిటీషన్ మిమ్మల్ని ఏమీ చేయలేదు, అర్థమవుతుందా. కాంపిటీషన్ అనేది ఎప్పుడు అప్లికేషన్స్లోనే ఉంటుంది, రియల్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్కి మీకు అర్థం కావాలంటే నేను ఒక విషయం చెప్తా చూడండి. మీరు సిన్సియర్గా చదువుతున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్కి. సో ఇప్పుడు నేను మీలో ఎక్కువ మంది ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ఉన్నారనుకుంటా. ఆర్ఆర్బీ గ్రూప్ డి 32,000 నుంచి 70,000 లక్షకి పెంచుతానంట పోస్టులు అని చెప్పేసి నేను థంబ్నెయిల్ ఆ టైటిల్ రాసి పెట్టాను అనుకోండి, ఈరోజు వీడియో విపరీతమైన వ్యూస్ వస్తాయి, అర్థమవుతుందా. అలా కాకుండా మొన్న సంథింగ్ ఏదో చెప్పాను కదా, సో కరెంట్ అఫైర్స్, ఓకేనా, గ్లోబల్ పీస్ ఇండెక్స్ గురించి ఇది చదవండి, ఇందులో మార్క్స్ వస్తాయి అంటే ఎవరు చదవరు. మీరు చూడండి, వ్యూస్ ఉండవు. సో ఇంతే, ఏది కాంపిటీషన్ ఎక్కడుంది మరి. నిజంగా జాబ్ కొట్టాలనుకుంటే దీనికి వ్యూస్ ఎక్కువ ఉండాలి. సబ్జెక్ట్కి ఏదైతే నేను సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఆ సబ్జెక్ట్కి ఎక్కువ వ్యూస్ ఉంటే మీరు భయపడాలి, అమ్మ గట్టిగా ప్రిపేర్ అవుతున్నారు అందరూ అని చెప్పేసి. అదే కాంపిటీషన్ అంటే ఏమీ ఉండదు. ఏదో అప్లికేషన్ పెడతారు, అదృష్టం కొద్దిగా వచ్చేద్దని చెప్పేసి. కొంతమందికి వస్తుంది కూడా, చెప్పలేం. అంత లక్ అనుకోవాలో లేదంటే ఇంకేమనుకోవాలో చెప్పలేం. మన ప్రయత్నం మనం చేయాలి. 1-2 సార్లు ఫెయిల్ అయినా 3సారి తగలాలంటే మనం కాన్సెప్ట్ నేర్చుకొని రెడీగా ఉండాలి. ఏదో ఎగ్జామ్ వస్తుంది కదా, ఇంకో నెల రోజుల్లో ప్రతిరోజు ఇది ఒకటి అయిపోయింది. కామెంట్లు అడుగుతుంటారు, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఇంకొక 4 రోజుల్లో ఉంటుంది, రెడీగా ఉన్నావా ఎగ్జామ్ రాయడానికి. ఈ సబ్జెక్ట్ అంతా గుర్తుపెట్టుకోవాలి, చదవాలి, కరెంట్ అఫైర్స్ చదవాలి, తర్వాత ఈ జనరల్ సైన్స్ చదవాలి, అథమెటిక్ రీజనింగ్ చేయాలి. నీకున్న టైం ఎంత లేదు, తిప్పు కొడితే 2 నెలలు కళ్ళు మూసి తెరిసేవాళ్ళు పగిలిపోతాయి ఇవి. ఎగ్జామ్ డేట్ ఇప్పుడు పొరపాటు నేనే పెడతా. ఎగ్జామ్ డేట్ గురించి చెప్పిన రైల్వే బోర్డ్ ఆర్ఆర్బీ గ్రూప్ డి కోసం ఇప్పుడు ఉంటుందంటే ఎగ్జామ్ అని చెప్పేసి నేనే ఒక టైటిల్ పెట్టి మళ్ళీ వీడియో చేసినట్టే పొలో మంది వస్తారు. అదే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాను, సైన్స్ అండ్ టెక్నాలజీలోనో హిస్టరీలోనో సంథింగ్ ఏదో అథమెటిక్ ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవ్వరు చూడరు. కాంపిటీషన్ అనేది ఉంది, లేదన్నా చాలా తక్కువ ఉంది. ఓకే, నువ్వు గట్టిగా చదువుకుంటే ఆ కాంపిటీషన్ దాటేయడం ఎంతసేపు కాదు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు పోయిన సంవత్సరం కొట్టారు కదా, ఆ పోయిన సంవత్సరం కొంతమంది కొట్టారు కదా జాబ్స్. ఎంత కాంపిటీషన్ ఉంటే వాళ్ళకి ఎందుకు వచ్చింది, వాళ్ళకు కూడా రాకూడదు కదా, ఎవరెవరికో రావాలి కదా. నార్త్ ఇండియాస్లో ఎవరెవరికో జాబ్ వస్తుంది. నువ్వు జెన్యున్గా హార్డ్ వర్క్ చేస్తే జాబ్ వస్తుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో. మళ్ళీ ఇది ఒకటి ఉంది, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ బ్రో అని చెప్పేసి.
బ్రో జాబ్స్ కొట్టిన వాళ్ళు సగం మంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్సే. మ్యాథ్స్ అనేవి మ్యాథ్స్ స్టూడెంట్కి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కి అంటూ ఏమి ఉండవు. ఇవేమి వేరే ఎంపీసీలో తెచ్చినవో లేదంటే ఇంకా బీఎస్సీ మ్యాథ్స్ అలాంటివి కాదు. ఇవందరికీ అర్థమయ్యే మ్యాథ్స్, సింపుల్గా నోట్ లెక్కలతో చెప్పే లెక్కలు ఇవన్నీ కూడా. అర్థమవుతుందా? అంత సింపుల్గా మనం ప్రాక్టీస్ చేసి మీరు చూడండి. కావాలంటే మనం చెప్పే క్లాసెస్ అన్ని విని 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 మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. పెన్ అసలు యూజ్ చేయరు. మీరు పేపర్ మీద పెన్ పెట్టకుండా ఆన్సర్ చేసేస్తారు. ఎక్కడ అర్థమెటిక్ అయినా రీజనింగ్ అయినా చిన్నపాటి హార్డ్గా ఇవ్వడానికి చూస్తాడు. కొంచెం పాయింట్స్లో ఇవ్వడం ప్రాబ్లమ్స్. ఈ ఫ్రాక్షన్స్, తర్వాత మిశ్రమ భిన్నాలు వీటిల్లో కొంచెం ఇచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడు. వాటిని మనం అధిగమించమంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. రీజనింగ్ అర్థమెటిక్ పెద్ద కష్టమేం కాదు. కొంచెం ప్రాక్టీస్ చేసామంటే ఈజీగా చదవకూడదు. ఓకే, సో ఇది కరెంట్ అఫైర్స్ నేను చేస్తే ఎవరు చూడట్లేదో, నేను కరెంట్ అఫైర్స్ చేయొద్దు అని అనుకున్నాను, చేస్తాను. కాకపోతే కొంచెం టైం తీసుకుంటా. సో మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి ఒక వీడియో చేశాను కరెంట్ అఫైర్స్ది. ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదని చెప్పేసి దాన్ని అలా హోల్డ్ చేసి పెట్టేసా. దాని టైం వచ్చినప్పుడు మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్, ఎవరు కూడా భయపడవద్దు. చదివేటప్పుడు కాన్సెప్ట్స్ వైజ్గా చదవండి. మీకు ఇంకా నేను చెప్పింది అంతంత మాత్రమే అర్థమైందంటే మాత్రం ప్రిపేర్ చేస్తా. ఓకే, క్లాసెస్ ప్రిపేర్ చేస్తా. కాకపోతే ఏంటంటే ఈ సబ్స్క్రిప్షన్స్ అనేవి కొంచెం హెవీ అయిపోతున్నాయి. డబ్బులు అనేవి చాలా ఇబ్బంది అయిపోద్ది. ఓకే, సో హైటెక్ క్వాలిటీలో మనం వీడియోస్ చేయాలంటే ఎంతో కొంత ఖర్చు పెట్టాలి ఈ యూట్యూబ్లో. సో అది నాకు కొంచెం ఇబ్బందిగా మారిపోతుంది. అలా అని చెప్పేసి యూట్యూబ్లో మెంబర్షిప్ పెట్టేసి ఎవరైతే అవి కొనుక్కుంటారో వాళ్ళకి ఇచ్చిననుకోండి, మిగతా వాళ్ళు ఇబ్బంది పడతారు. చాలామంది దగ్గర ప్రజెంట్ ఉండవు, కష్టం. ఓకే, సో అది కూడా అనుకుంటున్నా. తర్వాత కొంతమందికే క్లాసెస్ చెప్దాం అంటే క్వాలిటీ కంటెంట్ ఎలా అంటే ఇప్పుడు కాన్సెప్ట్స్ అనేవి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతారో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా క్వశ్చన్స్ అడుగుతారని చెప్పేసి ఇలా కొంత సిరీస్ తయారు చేసి కొంచెం ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళకి డైలీ అందరూ అప్లోడ్ చేద్దామని చెప్పేసి నేను అనుకున్నా యాక్చువల్గా. అయినా నాకే బాధగా అనిపిస్తుంది. మొత్తం ఫ్రీగా ఇస్తామని చెప్పేసి అప్పట్లో చెప్పాను. కాకపోతే ఈ సబ్స్క్రిప్షన్స్ వీటి వల్ల నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. సో అందుకే మాకు తోచింది మేము సహాయం చేస్తాం బ్రో అంటే నేను ఫోన్పే నెంబర్ ఇస్తా స్క్రీన్ మీద. ఓకేనా? సో అలా అయితే మీకు తోచింది మీరు సహాయం చేసిన అనుకోండి, ప్రతి ఒక్కరికి కంటెంట్ వచ్చేటట్టు ప్రతిరోజు వీడియో చేస్తా. అర్థమెటిక్, రీజనింగ్ అయితే చాప్టర్స్ బోల్డ్ ఉన్నాయి, అన్నీ ప్రిపేర్ చేయాలి. అర్థమెటిక్ కొన్ని ఒక 4-5 చాప్టర్లు వదిలేస్తాను, అవన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత ఈ కంటెంట్ అంతా కూడా ఇప్పుడు జనరల్ సైన్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఏరియాస్ని పిక్ చేసుకొని వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి దాని మీద క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తాయో ప్రిపేర్ చేస్తా. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు కూడా నేను హార్డ్ వర్క్ చేయాలి. సో ఈ సబ్స్క్రిప్షన్స్ వల్లే నేను ఈ 2 రోజులు మొన్న కూడా లేట్గా వీడియోస్ అప్లోడ్ చేయడం, ఈరోజు కూడా నిన్న వీడియో అప్లోడ్ చేయలేదు, చాలా ఇబ్బంది అయిపోతుంది. సో మీరు చూడండి, కొంచెం హెల్ప్ చేస్తాం బ్రో. మన ఛానల్ కోసం మేము ఎంతో కొంత పెడతాం. ఓకేనా? సో మీకు తోచినంత మరీ 100లో 1000లో ఏం అవసరం లేదు. ఒక 10 రూపాయల నుంచి 100 రూపాయల మధ్యలో అంతే, అంతకు మించి ఎవరు పంపించవద్దు. సో మేము హెల్ప్ చేస్తాం బ్రో అంటే చేయండి, మాకు పర్లేదు, ఇబ్బంది లేదు అంటే మన ఛానల్ కోసం పెట్టండి. ఇదేది ఎవరి కోసమో కాదు, మీకే కంటెంట్ ఇవ్వడం కోసం. ఓకే, సో కొన్ని ఇమేజెస్ ఇవన్నీ వాడాల్సి ఉంటుంది కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. వాటికి మళ్ళీ కాపీరైట్ ఇవన్నీ పడిపోతుంటాయి. నేను కానీ పాడ్కాస్ట్లో అంటే ఏదైనా ఫ్యాక్ట్ వీడియోస్ చేసుకుంటే నాకు 10 వీడియోలు చేసిన అనుకోండి, ఫ్యాక్ట్ వీడియోస్ 10 కాకపోయినా 1-2 వీడియోస్ వైరల్ అవుతాయి. మొన్న ఫ్లైట్ పడిపోయిందని ఇలాంటి సంథింగ్ ఏదైనా చేస్తే, సో అలా వైరల్ అయిందంటే నాకు కొంచెం అమౌంట్ వస్తుంది. కానీ ఎడ్యుకేషన్ ఛానల్ ఏంటో చదువు పుణ్యమా అంటో ఎడ్యుకేషన్ గురించి ఏం చెప్పినా సరే 500, 600, 300 వ్యూస్ వీటికి ఏమీ రావు. మీకు ఏం తెలీదు. యూట్యూబ్లో 300, 400, 500 వ్యూస్కి ఏం రావు. ఓకేనా? సో అందుకే నాకు అలాగ ఉంది. ఎప్పుడెప్పుడు ఈ మొత్తం సబ్జెక్ట్ అంతా క్లియర్ చేసి ఫ్యాక్ట్ వీడియోస్ లేదంటే సినిమాటిక్ వీడియోస్ ఇవన్నీ చేసుకుందామని నేను మంచి ఎడిటర్ని అయినా సరే అన్నీ పక్కన పెట్టేసి ఎడ్యుకేషన్గా చెప్తానంటే చూసుకోండి. ఓకేనా? సో ఇది మీ వల్ల హెల్ప్ అయితే అంటే కుదిరితేనే హెల్ప్ చేయండి. లేదంటే కొన్ని క్లాసెస్ మాత్రం నేను సబ్స్క్రిప్షన్స్కి పెడేస్తాను. సో ఎవరికైతే అవసరమో వాళ్ళు అవి చూసుకుంటారు. మిగతా వాళ్ళ కోసం ఎప్పటిలాగే క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తా. కాకపోతే క్వశ్చన్స్లో ఇంత క్వాలిటీ ఇవ్వలేం. ఓకేనా? సో అక్కడ ఇమేజెస్ ఇచ్చి కొంచెం కాన్సెప్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వినేటప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి మెంబర్షిప్ అనేది ఆన్ చేసేస్తా యూట్యూబ్లో. సో మేము హెల్ప్ చేయలేం బ్రో, మా వాళ్ళు కాదనుకుంటే మెంబర్షిప్ ఆన్ చేస్తాను. అందులో మాత్రం మామూలుగా కాదు, గ్రూప్ 2 లెవెల్ వరకు. ఓకేనా? గ్రూప్ 2 లెవెల్ వరకు చదవడానికి యూజ్ఫుల్గా ఉండే కంటెంట్ క్రియేట్ చేసి దాని మీద ఆ కాన్సెప్ట్ క్రియేట్ చేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ కూడా క్రియేట్ చేస్తా.
ఇక నార్మల్గా చూసే వాళ్ళకి జస్ట్ నార్మల్గా ఈ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మొత్తం కనుక వదిలేను, ఇచ్చే ప్రయత్నం చేస్తాను కానీ అంత క్వాలిటీ ఇవ్వలేను. ఓకే, సో ఇది మెంబర్స్ కొంచెం వాళ్ళు పే చేస్తారు కాబట్టి అక్కడ కొంచెం ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇది ఎవరైనా డిగ్రీ క్యాండిడేట్స్ ఉండి గ్రూప్ టీకి, పోలీస్కి, ఎస్ఐకి, లేదంటే ఎన్టీపీసీలో వీటికి కొంచెం గట్టిగా చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అవి యూజ్ అవుతాయి. ఓకేనా, సో అలాగే మీకు కూడా యూజ్ అవ్వట్లేదని చెప్పట్లేదు, మీకు కూడా యూజ్ అవుతాయి. కాన్సెప్ట్ నీట్గా నేర్చుకుంటే ఈ నోటిఫికేషన్ కాకపోతే ఇంకో నోటిఫికేషన్ జాబ్ ఈజీగా కొడతారు. ఓకేనా, సో ఇది ఈరోజు వీడియో. మీరైతే ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి, చూద్దాం. ఎవరైనా హెల్ప్ చేస్తే పర్లేదు, ఇదే కంటిన్యూ చేస్తా. డైరెక్ట్గా ఆ క్లాసులు కూడా తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టేస్తా, లేకపోతే అవి మాత్రం సపరేట్గా క్రియేట్ చేసి పెడతాను. దీని మీద కొంచెం తగ్గించి అక్కడ వీడియోస్ చేయడం జరుగుద్ది. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి, కాంపిటీషన్ పెట్టుకొని భయపడొద్దు, మాకు అది రాదు ఇది రాదని భయపడొద్దు, కొంచెం కష్టపడండి. ప్రైవేట్ జాబ్ వచ్చినా ఎప్పుడు తీసేస్తారేమని చెప్పేసి భయంగా ఉండాలి. గవర్నమెంట్ జాబ్ ఒక్కసారి కొట్టామంటే మీ ఊర్లో మీరే కింగ్, తరతరాలు మీ గురించి మాట్లాడుకుంటారు, దేనికి డోకా ఉండదు. వర్క్ ఎక్కడైనా వర్క్ చేయాలి. మళ్ళీ ఎక్కడైనా వర్క్ చేయాలిగా బ్రో అని చెప్పి సిలిండర్ పెట్టుకుని వర్క్ చేయకుండా మనకి ఎవరు. ఓకేనా, నేను కింద మీద పడి వీడియో రికార్డ్ చేసి ఎడిటింగ్ చేసి నాలెడ్జ్ గెయిన్ చేసుకుని ఎంతో చేస్తే కానీ ఇక్కడ మీరు నన్ను చూడట్లేదు. ఓకేనా, మరి మీ టాలెంట్ అంతా ఊరంతా చూడాలంటే అదే కష్టపడాలి ప్రతి ఒక్కరు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.